చేయాల్సి వస్తుంది. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుత సమాజంలో మంచి చేయాలని అనుకుంటే యుద్ధం చేయాల్సి వస్తుందని, అదే చెడు చేయాలంటే ఈజీగా వ్యవస్థ తయారైందని, తాను రాజకీయాల్లో మంచి చేయడానికి పనిచేస్తానని, చిల్లర రాజకీయాలకు ఎక్కడా కూడా తావు ఇవ్వనని, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రాన్ని విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఇక్కడ పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, 1,00,000 పుస్తకాలతో విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయబోతున్నానని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. బుధవారం సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి అతిథి గృహం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి విజ్ఞాన కేంద్రాన్ని తీసుకురావడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిందని, అందరినీ ఒప్పించాల్సి వచ్చిందని, ఈ విజ్ఞాన కేంద్రానికి పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నామని, అందుకు ప్రభుత్వ పరంగా అనుమతులను తీసుకురావడం జరిగిందన్నారు. గతంలో ఇక్కడ నిర్మాణం తలపెట్టి అర్ధాంతరంగా ఆపేసిన కూరగాయలు, మటన్ మార్కెట్ల నిర్మాణానికి అనుమతులు లేవని, వాటిని పక్కన పెట్టి వాటి జోలికి వెళ్లకుండా ఈ ప్రాంతానంతా విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంతో ప్రస్తుతం అనుమతులు తీసుకొచ్చి వారం 10 రోజుల్లో పనులకు శంకుస్థాపన చేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. మనసు మంచిగా ఉంటే విజ్ఞానం అంటే విజ్డమ్, నాలెడ్జ్, పుస్తకాలు చదివితే విజ్ఞానం వస్తుంది. ఆ పుస్తకాల సెంటర్ ఇది. దానికి అంటే పెడార్థాలు చాలామంది తీస్తారు సమాజంలో. నేను అదే చెప్తున్నా కదా, మంచి చేయడానికి యుద్ధం చేయాల్సి వస్తుంది ఈ సమాజంలో. చెడు చేయడం చాలా ఈజీ, మీరు కూడా గ్రహించాలి. ఓ మంచి చేయడానికి 15 నెలలు క్లర్క్ తిరిగినట్టు తిరిగిన. ఇట్లా మీరు అన్నట్టు క్వెరీలు, మీరేమో ఒక విలేకరుగా అడుగుతున్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీలు క్వెరీలు అడుగుతూ ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పలేక కింద మీద తిరిగితే లాస్ట్కి వచ్చింది. అన్ని వసతులు అన్ని పర్మిషన్స్తో సహా తీసుకొని శాంక్షన్ చేయించుకొని ఈరోజు మీ ముందుకు వచ్చినాం. త్వరలో ఒక 10 రోజుల 15 రోజుల దాన్ని చూసుకొని శంకుస్థాపన కూడా చేసుకుంటాం, లేదా మ్యాక్సిమం ఒక నెల రోజు. కానీ ఒక మంచి నాలెడ్జ్ సెంటర్ కమ్ లైబ్రరీ, కమ్ డిజిటల్ లైబ్రరీ, కమ్ టీచింగ్ హాల్స్, సెమినార్ హాల్స్ ఇవన్నీతో కలిసి అద్భుతమైన భవనాన్ని మన మహబూబ్ నగర్ ప్రజలకు ఇవ్వాలని చెప్పి మా అందరి కోరిక ఉంటుంది అని చెప్పి ఈ ప్రాంతాన్ని పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంగా పెడితే సముచితంగా ఉంటుందన్న ఆలోచన వచ్చిన తర్వే పూలే గారి జయంతి రోజున ప్రకటన చేయడం జరిగింది. చాలామంది విజ్ఞానులు, మేధావులు చాలా మంచి ఆలోచన అని చెప్పి నన్ను అభినందించడం కూడా జరిగింది. కాబట్టి ఈ విజ్ఞాన కేంద్రం పేరు పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం. తెలంగాణలోనే అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్లో కంటే అత్యద్భుతంగా దీన్ని తీర్చిదిద్దుతాం. ఇది మా పర్సనల్ ప్రాజెక్టు, పెట్ ప్రాజెక్ట్. దీనికోసం ఇప్పుడు మనకు ఈ స్ట్రక్చర్ కోసం 4 కోట్ల చిల్లర ఖర్చు అయిందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇక దాని లోపలికి నేను పోదలుచుకోలేదు. 10 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా శాంక్షన్ అయినాయి. అవసరమైతే ఇంకొక 5-6 కోట్లు కూడా తీసుకొచ్చి అత్యద్భుతంగా ఈ ప్రాంగణాన్ని ఒక నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం. అదే మటన్ మార్కెట్ లేవు, అన్ని నాలెడ్జ్ సెంటర్లు, స్కిల్ సెంటర్లే. అది కూడా అయిపోయింది. అదే 2 దీంట్లోనే ఉన్నాయి, అందుకే మీకు ఇస్తున్నా. లేదు దీనికి, అందుకే ఈ డిజైన్ కూడా చెప్తున్నాము. అదే డిజైన్ను ఇన్వాల్వ్ చేసుకుంటూ, అందుకే స్పెషలిస్ట్ని పిలిచి చేస్తాం. అదే డోమ్, లైబ్రరీ అంటే డోమ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి దీన్నే ఇంటిగ్రేట్ చేసుకుంటూ చేస్తూ ఉన్నాం. మరి తీయడం సాధ్యం కాదు, ఎందుకంటే అంత ఖర్చు పెట్టినాం కదా. కానీ దాన్ని ప్రాపర్గా ఉపయోగించుకుంటాం. పర్ఫెక్ట్గా దీన్ని మోడలింగ్ చేసి దాంట్లో సెమినార్ హాల్స్, క్లాస్ రూమ్ లెక్చర్స్, డిజిటల్ లైబ్రరీ, విజిటర్స్ రూము, ఆఫీస్ స్టాఫ్ క్వార్టర్, స్టాఫ్ రూమ్స్ అన్నీ ఉంటాయి. అనుమతులు లేకుండా ఇక అది ఇంతకుముందు చేసిన వాళ్ళని అడగాలి. మేమైతే జీవోలతో సహా ఫైనాన్స్ క్లియరెన్స్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తోటే ఇటుకేస్తాం. ఎందుకు నిన్న రివ్యూ చేసినప్పుడు పెద్ద చెరువు సంగతి చూస్తే ఐలాండ్కు దానికి 48 కోట్లు ఏ డిపార్ట్మెంట్ ఇచ్చింది, ఎట్లా ఇచ్చింది, దాని గురించి వద్దు, డిస్టర్బ్ అవుతుంది. మాకు ఒకటే, మేము వెనక్కి చూడదలుచుకోలే, ముందుకు చూస్తాం. మంచి పనులను చేయనీకనే ముందు ఉంటాం తప్ప
గోతులు తీయడం మా వల్ల కాదు, నా ఇది కాదు. అయిపోయింది. వీలైతే ఇట్లా సరి చేసుకుంటాం, లేదు నా మానాన్ని మేము పోతాం. సరే, ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్, దీనికి ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ ఏమైనా చేస్తారు? ఇప్పుడు దీన్ని చాలా క్వశ్చన్స్ వచ్చినాయి ముఖ్యమంత్రి స్థాయి నుంచి. ప్రతి దగ్గర కూడా మాకు అబ్జెక్షన్స్ వచ్చినాయి. ఎవరు మెయింటైన్ చేస్తారు, రేపు లైబ్రరీయన్ కావాలా, స్వీపర్స్ కావాలి, వీళ్ళు కావాలా, వాళ్ళు కావాలి అంటే అన్నిటికీ సమాధానం చెప్పినాం. మా మున్సిపల్ కార్పొరేషనే దీన్ని మెయింటైన్ చేస్తుంది. మా మున్సిపల్ కార్పొరేషనే దీని మెయింటెనెన్స్ కావచ్చు, దీంట్లో ఉండే ఎంప్లాయీస్ కావచ్చు, బట్ అన్నిటినీ కూడా ఒక్కొక్క క్వెరీ చూస్తే పరేషాన్ అవుతారు. ఒక మంచి పని చేయడానికి ఇంత తిప్పలపడాలా మేమని. పై నుంచి కిందికి, కింది నుంచి పైకి, పై నుంచి కిందికి 10 సార్లు తిరిగిన. అన్నీ క్లియర్ చేసుకొని ఏముంది అంటే వాళ్ళ విజ్ఞాన సెంటర్ అంటే చాలా బయట సెంటర్ కదా, విజ్ఞానం నేర్పాలి అని అంటున్నారు కదా. విజ్ఞానం నేర్పడం అంటే సైట్ విధానాల పైన బయట వస్తుంది. అంటే దాని అది ఎక్కడి